ఓకే, ప్రీవియస్ లెసన్లో అరే అంటే ఏంటి, అరేని ఎలా క్రియేట్ చేయొచ్చు, ఎలిమెంట్స్ అంటే ఏంటి, అలాగే వాల్యూస్, ఎలిమెంట్కి వాల్యూస్ని ఎట్లా అప్లై చేయాలి, తర్వాత ఇండెక్సెస్ అంటే ఏంటి, ఇండెక్స్ని ఆధారం చేసుకొని ఎట్లా రిట్రైవ్ చేయాలి వాల్యూస్ని చూసాం. ఇప్పుడు ఒక అరేలో నుండి ఒక అరే వాల్యూస్ని రెండవ అరేలోకి ఎలా రిట్రైవ్ చేసి దాంట్లోకి ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తాం. సి వేర్ 1 అంటున్నాను, ఇది డేటా టైప్ array equal to new array, వాల్యూస్ వచ్చేసి జస్ట్ న్యూమరికల్ వాల్యూస్ ఇస్తున్నాను, 1, 2, 3 జస్ట్ చాలు. సెకండ్ array where 2, so array data type equal to న్యూ array. దీంట్లో వాల్యూస్ ఏం అప్లై చేయలేదు, బట్ ఫస్ట్ దాంట్లో మాత్రం 1 అనే అరేలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, 1, 2, 3 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎలిమెంట్ యొక్క వాల్యూ అంటే న్యూమరికల్ వాల్యూ ఉంది 1, 2, 3 అని చెప్పేసి. ఓకే, ఈ ఫస్ట్ అరేలో ఉన్న వాల్యూస్ని మనం ఎలా రిట్రైవ్ చేస్తాం. సి ఇక్కడ స్ట్రింగ్ ఉండొచ్చు, న్యూమరికల్ వాల్యూస్ ఉండొచ్చు, బులియన్ వాల్యూస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ న్యూమరికల్ వాల్యూస్ ఇచ్చాను, లేదా శ్రీను, హరి, శివ అని 3 వాల్యూస్ స్ట్రింగ్ వాల్యూస్ ఇవ్వచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ వాల్యూ. సో ఈ థర్డ్ వాల్యూని మనం రిట్రైవ్ చేయాలంటే 0, 1, 2. సో దీని ఇండెక్స్ 2 కనుక ట్రేస్ ఇక్కడికి వచ్చిందా, ట్రేస్ 1 array of 2. 2 అంటే ఏంటి, ఇది దీని ఇండెక్స్ 1, ఇది ఇండెక్స్ 0, 1, 2 అంటే ఇప్పుడు 3 రావాలి అవుట్పుట్. కంట్రోల్ ఎంటర్, అవుట్పుట్ 3 వచ్చింది. రైట్, ఈ మొత్తం వాల్యూ ఎంత అంటే 3 అని. 1 of 2 లేదా 1 అనే array ఆఫ్ 2 అంటే దాని వాల్యూ ఎంత 3. సో సింపుల్గా ఇప్పుడు 2 అనే arrayలోకి 2 ఆఫ్ ఇండెక్స్ 0లోకి ఒక వాల్యూ పంపిస్తున్నాం, సెకండ్ arrayలోకి. దీనికి వాల్యూస్ ఏం అప్లై చేయలేదు కదా. సో ఈ array యొక్క ఇండెక్స్ 0లోకి ఏం వాల్యూని పంపిస్తున్నామంటే 3 అన్నారు అనుకోండి, ఎస్ 3 అసైన్ అయిపోతుంది. అలా కాకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా 1 ఆఫ్ 0 అన్నాను. సో 1 ఆఫ్ 0 ఇండెక్స్లో ఏముంది, వాల్యూ 1 ఉంది. సో దీనికి మొత్తానికి బదులుగా ఇలా ఇచ్చిన లేదు ఇలా అన్న రెండు ఒకటే కదా. ఏ ఇండెక్స్లో పంపిస్తున్నాం, 2 అనే array ఆల్రెడీ క్రియేట్ చేసాం, బట్ వాల్యూస్ ఇవ్వలేదు. దాని ఫస్ట్ ఇండెక్స్లోకి ఏం పంపిస్తున్నాం, ఏ వాల్యూని పంపిస్తున్నాం అంటే ఈ క్రియేట్ చేసినటువంటి array యొక్క వాల్యూని. ఏ వాల్యూని పంపిస్తున్నాం, 1 ఆఫ్ 0. 1 ఆఫ్ 0లో వాల్యూ ఎంత ఉందంటే 1 ఉంది. సో 2లోకి ఫస్ట్ వాల్యూ, దీని యొక్క ఫస్ట్ వాల్యూ వెళ్ళిపోయింది. అలాగే మొత్తం కాపీ చేసి కంట్రోల్ C అంటున్నాను, కంట్రోల్ V అండ్ కంట్రోల్ V అగైన్. ఇండెక్స్ 1, ఇండెక్స్ 2, ఇక్కడ కూడా 1, 2. సో ఇప్పుడు రెండు అరేస్లో సేమ్ వాల్యూస్ ఉన్నాయి, ఎందుకంటే 0, 1 ఇక్కడ తప్పించాను, 2 ఇది. ఇక్కడ 3 వాల్యూస్ ఇచ్చాం. ఈ 3 వాల్యూస్ని ఎక్కడి నుంచి ఏ వాల్యూస్ ఇస్తున్నాం అంటే ఫస్ట్ arrayలో ఏదైతున్నాయో అదే arrayలో ఇస్తాం, అదే array ఇస్తున్నాం అనమాట. రైట్, క్లియర్ కదా. 1 ఆఫ్ 0 అన్నా లేదు 1 అన్నా రెండు ఒకటే. లేదు 1 ఆఫ్ 1 అంటే ఇండెక్స్ 1లో ఏముంది, 2 ఉంది, లేదా 2 ఇచ్చినా ఒకటే. సో రెండో arrayలోకి ఇండెక్స్ 1లోకి అంటే సెకండ్ ఎలిమెంట్లోకి ఎంత పంపిస్తున్నాం అంటే 2 పంపిస్తున్నాం. కన్ఫ్యూజ్ ఏం లేదు కదా. ఇప్పుడు ట్రేస్ స్టేట్మెంట్లో ట్రేస్ అని చెప్పేసి 2 ఆఫ్ 2 దీంట్లోకి ఏం పంపించాం చూడండి, ఈ 2 అంటున్నాను, 3 వస్తుంది. ఇక్కడ ఎంత ఉంది వాల్యూ,
2 ఆఫ్ 2, ఈ ఇండెక్స్ 2లోకి ఏం వాల్యూని పంపిస్తున్నాం అంటే 1 అనే యారేలో ఉన్న 2 ఇండెక్స్ వాల్యూ కలిగిన వాల్యూని పంపిస్తున్నాం. 2 ఇండెక్స్ వాల్యూ కలిగిన వాల్యూ ఏముందంటే ఇక్కడ 3 ఉంది. సో ఇప్పుడు చూడండి, కంట్రోల్ ఎంటర్ అంటున్నాను, 3 వస్తుంది అవుట్పుట్. అలాగే ఒకవేళ ఈ ఇండెక్స్ 3 ఇక్కడ వాల్యూ 3 తీసేసి స్ట్రింగ్ ఇస్తున్నాను, సంథింగ్ ఇండియా అని ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ దీంట్లోకి ఏం పోతుంది, ఇండెక్స్ 2లోకి, ఇండెక్స్ 2లో ఇండెక్స్ ఫస్ట్ అరే యొక్క ఇండెక్స్ 2 వాల్యూని పంపిస్తున్నాం, అంటే ఇండియా అని దీంట్లో పంపిస్తున్నాం. ఎక్కడ పంపిస్తున్నాం, ఇండెక్స్ 2లో పంపిస్తున్నాం. సో ఇప్పుడు రిట్రైవ్ చేస్తున్నా కూడా 2నే, 2 ఆఫ్ 2, కంట్రోల్ ఎంటర్, సి ఇండియా. సో ఒక డైరెక్ట్గా వాల్యూనైనా అసైన్ చేయొచ్చు, లేదు ఏదేని ఒక అరేలోని కొన్ని వాల్యూస్ని ఆ ఇండెక్స్ని అప్లై చేయడం ద్వారా వేరే ఒక అరేలోకి ఫస్ట్ అరే యొక్క వాల్యూస్ని ఈ విధంగా మనం పంపించవచ్చు. ఇక్కడ పెద్ద కాంప్లికేషన్ ఏం లేదు, బట్ మనం ప్రోగ్రామ్ చేసేటప్పుడు మాత్రం ఏదైనా ఒక వాల్యూ, ఒక యారేలో వాల్యూని ఇంకొక యారేలోకి పంపించేటప్పుడు లిటిల్ బిట్ కొంచెం కాంప్లికేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ సింపుల్, 2 యారేస్ తయారు చేసాం, 2వ యారేలో విలువలు ఏమి ఇవ్వలేదు, ఫస్ట్ దానికి మాత్రం విలువలు ఇచ్చాము. ఆ విలువను ఎట్లా రిట్రైవ్ చేయాలో తెలుసు. ఎలా రిట్రైవ్ చేస్తుంటే యారే యాక్సెస్ నొటేషన్, 1 ఆఫ్ ఇండెక్స్, 1 ఆఫ్ ఇండెక్స్, 1 ఆఫ్ ఇండెక్స్. ఇక్కడున్న ఇండెక్స్ వాల్యూలో ఏ ఇండెక్స్ ఇస్తే ఆ ఇండెక్స్లో ఉన్నటువంటి వాల్యూ రిట్రైవ్ చేయగలుగుతాం. అదే వాల్యూని రిట్రైవ్ చేసి దీంట్లోకి పంపిస్తున్నాం, సెకండ్ యారేలోకి పంపిస్తున్నాం. సో ఆ ఇండెక్స్లోకి మీరు ఏదైతే పంపిస్తున్నారో, వాల్యూ పంపిస్తున్నారో దీంట్లోకి అసైన్ అవుతుంది. దట్స్ ఇట్. ఓకే, మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, డిఫరెంట్ వాల్యూస్ కూడా ఇచ్చి చూడండి. ఇప్పుడు ఇండెక్స్ 0లోకి 1 యారే యొక్క ఇండెక్స్ 0నే పంపించాల్సిన అవసరం లేదు, దీంట్లో కూడా 3నే పంపించండి, 2ని పంపించండి. ఎందుకంటే ఇండెక్స్ 2 వరకే ఉంది కదా, 0, 1, 2 ఇండెక్స్లు 0తో బిగిన్ అవుతాయి. సో ఇప్పుడు 2 అనే ఇండెక్స్ 0లో ఇండియానే ఉంటుంది, ఇండెక్స్ 2లోనూ ఇండియానే ఉంటుంది. ఇప్పుడు చూడండి, 0 ఇస్తున్నాను ఇక్కడ, కంట్రోల్ ఎంటర్, ఇండియానే ఉంది. సో విలువను తీసుకొని ఒక యారే యొక్క పర్టికులర్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని తీసుకొని 2వ యారేలో లేదా వేరే ఒక యారేలో పర్టికులర్ ఇండెక్స్లోకి ఈ వాల్యూని పంపించడమే. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ లెసన్లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.